నిశ్శబ్దంగా చూపును కబళించే గ్లకోమా వ్యాధి గురించి డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. గ్లకోమా అంటే ఏంటి? మన దగ్గర దీని తీవ్రత ఎలా ఉంది? గ్లకోమా అంటే కంటి లోపల ఒత్తిడి పెరిగిపోవడము, ఈ ఒత్తిడి ప్రభావము కంటి నరం పైన, ఆప్టిక్ నర్వ్ పైన పడి ముఖ్యంగా ఈ ఫీల్డ్ ఆఫ్ విజన్, సైడ్ విజన్ తగ్గిపోయి పూరా బ్లైండ్నెస్ వచ్చేదాన్ని ఈ గ్లకోమా అంటారు. ఈ గ్లకోమా అనేది పుట్టుకతో వచ్చేదాన్ని కంజనిటల్ గ్లకోమా అంటారు. తర్వాత వచ్చే గ్లకోమాలు ప్రైమరీ గ్లకోమా అని, సెకండరీ గ్లకోమా అని ఉన్నాయండి. ఈ ప్రైమరీ గ్లకోమాలు ఓపెన్ యాంగిల్ గ్లకోమా అని, క్లోజ్డ్ యాంగిల్ గ్లకోమా అని. ఏదో ఒక కారణం వల్ల వచ్చేదాన్ని సెకండరీ గ్లకోమా అంటాం. భారతదేశ జనాభా తీసుకుంటే 100 కోట్ల మందిలో ఈ 1 కోటికి మందికి పైగా ఈ గ్లకోమా బారిన పడి ఉన్నారు. దీనివల్ల కంటి చూపు పూరా తగ్గిపోవడము, అంధత్వం వచ్చే అవకాశం కూడా ఉంది. గ్లకోమా ఎందుకు వస్తుంది? కారణాలేంటి? ఈ ప్రైమరీ గ్లాకోమా అనే దానికి ఏ కారణము లేదు కాబట్టే ప్రైమరీ అన్నం. ఈ ప్రైమరీ గ్లాకోమాస్ ఒకటేమో హెరిడిటరీ అంటే వాళ్ళ ఫాదర్కు గ్లాకోమా, ఫ్యామిలీ మెంబర్లో ఎవరికన్నా గ్లాకోమా ఉంటే మిగతా వాళ్ళకు కూడా వచ్చే అవకాశము ఎక్కువ ఉంది. రెండోది దృష్టి లోపాల్లో ప్లస్ ఎర్రర్ ఉన్న వాళ్లకు క్లోజ్డ్ యాంగిల్ గ్లాకోమా వచ్చే అవకాశం ఉంది. దీనికి +4, +10, +6 ఉన్న వాళ్లకు ఛాన్స్ ఆఫ్ క్లోజ్డ్ యాంగిల్ గ్లాకోమా ఎక్కువగా ఉంటుంది. మూడోది వయస్సు. 40 సంవత్సరాలు పైబడిన వాళ్లకు ఈ గ్లాకోమా వచ్చే అవకాశం ఎట్లుంది. ఇంకోటి ఈ డయాబెటీస్, హైపర్ టెన్షను, స్మోకింగు, ఎక్కువ కొలెస్ట్రాల్ ఇలాంటి వాళ్ళకు కూడా గ్లాకోమా వచ్చే అవకాశము ఎక్కువగా ఉంటుంది. కాబట్టి పర్టికులర్గా ఇది కారణము అని ప్రైమరీ గ్లాకోమాస్కు చెప్పలేము. మనము 70 సంవత్సరాల పై వాళ్లకు పరీక్ష చేస్తే ప్రతి 10 మందికి ఒకరికి గ్లాకోమా ఉండే అవకాశం ఉంది. దీన్ని బట్టి ఏం చెప్తామంటే వయస్సుతో పాటు ఈ గ్లాకోమా జబ్బు వచ్చే అవకాశము ఎక్కువ అనేది మనము చెప్తున్నాం. దీంట్లో ఈ ప్రైమరీ యాంగిల్ క్లోజర్ గ్లాకోమా, ఓపెన్ యాంగిల్ గ్లాకోమా అని ఉన్నాయి. యాంగిల్ క్లోజర్ గ్లాకోమా అనేది మాత్రము కొంత సీరియస్గా తీసుకోవాలి. ఎందుకు అంటే ఇది సడన్గా వస్తుంది, చూపు తొందరగా తగ్గిపోతుంది. సో దీనికి ట్రీట్మెంట్ కూడా చాలా సులభమైన ట్రీట్మెంట్ ఉంది. గ్లకోమాను ఎలా గుర్తించాలి? లక్షణాలు ఎలా ఉంటాయి? క్లోజ్డ్ యాంగిల్ గ్లాకోమా అనే వాళ్లకు ఒక సైడ్ హెడేక్ కానీ, బోత్ సైడ్స్ హెడేక్ కానీ, సాయంత్రం అయ్యే కొద్దీ తలనొప్పి రావడం కానీ ఒకటి. రెండోది కండ్లు ఎర్రబాడడము జరుగుతుంటుంది. మూడోది ఈ సినిమాకి పోయి వచ్చినప్పుడు, ఈ డార్క్ రూమ్కి పోయి వచ్చినప్పుడు చూస్తే వాళ్ళకు కంటి ప్రెషర్ ఎక్కువ అవుతుంది కాబట్టి వాళ్లకు అస్పష్టంగా కనపడము, కన్ను లాగినట్లు కావడము జరుగుతుంది. మూడోది ఈ లైట్ చుట్టూ వలయాలు ఏర్పడడం, దీన్నే రెయిన్బో కలర్స్ అంటారు. ఇలాంటివి ఉన్నప్పుడు వీళ్లకు క్లోజ్డ్ యాంగిల్ గ్లాకోమా ఉండొచ్చు అని మనం సస్పెక్ట్ చేయాలి. ఓపెన్ యాంగిల్ గ్లాకోమా వాళ్ళు ఏం చెప్తారు అంటే ఫ్రీక్వెంట్ చేంజ్ ఆఫ్ నియర్ విజన్ గ్లాసెస్, దగ్గర చూపు అద్దాలు మాటికి మార్చుకుంటూ ఉండడము, మార్చిన తర్వాత కొద్ది రోజులు కనపడి మళ్ళీ మసక రావడము జరుగుతుంటుంది. ఇంకా కొంతమంది ఏం చెప్తారంటే రైట్ సైడ్ నుంచి లెఫ్ట్ సైడ్ నుంచి చూపు సైడ్స్ కనపడలేదండి, స్ట్రెయిట్ విజన్ మాత్రమే కనపడుతుంది, లేదు పైన హాఫ్ సరిగ్గా కనపడలేదు, కింది హాఫ్ సరిగ్గా కనపడలేదు, దీన్నే ఫీల్డ్ డిఫెక్ట్స్ అంటారు. ఇలా ఉంటుంది. ఈ ఓపెన్ యాంగిల్ గ్లాకోమా వాళ్ళు కూడా కొంతమంది కన్ను పుల్లింగ్ సెన్సేషన్, లాగినట్లు ఉండడము, కన్ను బరువుగా ఉండడము అనేటివి చెప్తుంటారు. సో ఇలాంటి సిమ్టమ్ ఉన్నప్పుడు మనము కంటి డాక్టర్ను సంప్రదించి కంటి ఒత్తిడి, కంటిలో ఉన్న యాంగిల్, దీన్నే గోనియోస్కోపీ అంటాం. ఈ గోనియోస్కోపీ ద్వారా మనము ఈ గ్లాకోమాను డయాగ్నోజ్ చేయొచ్చు. గ్లకోమాను ఎలా నిర్ధారిస్తారు? ఈ గ్లాకోమాకు ముఖ్యంగా 4 పరీక్షలు ఉన్నాయి. ఒక పరీక్ష పేరు ఇంట్రాఆక్యులర్ ప్రెషర్, కంటి వేలో ఒత్తిడి ఎంత అనేది మనం మెజర్ చేస్తాం. దీన్నే టోనోమెట్రీ అంటాం. ఇది కంటి మీద ఒత్తిడి ఎంత ఉంది అనేది మెజర్ చేస్తుంటాం. రెండో ముఖ్యమైన పరీక్ష ఫండస్ ఎగ్జామినేషన్, అదే కంటి నరాన్ని పరీక్ష చేయడం. ఈ కంటి నరాన్ని పరీక్ష చేసి కంటి నరం డ్యామేజ్ అయిందా లేదా అనే దాన్నే కప్పింగ్ అంటాం. ఈ కప్పింగ్ని బట్టి ఈ పేషెంట్కు గ్లాకోమా ఉందా లేదా అనేది చూస్తుంటాం.
ఇంకా అతి ముఖ్యమైన పరీక్ష విజువల్ ఫీల్డ్స్, కంటిలో యొక్క పక్క భాగం ఫీల్డ్ సైడ్ విజన్ ఏమైనా దెబ్బతినిందా అనేది మనము చూస్తాం. దీన్నే ఆటోపెరిమెట్రీ అంటాం. సో ఆటోపెరిమెట్రీ ద్వారా మనం ఫీల్డ్ డిఫెక్ట్స్లో అర్లీ గ్లాకోమాను డిటెక్ట్ చేయొచ్చు. ఇంకోటి ఇది ఓపెన్ యాంగిల్ గ్లాకోమానా క్లోజ్డ్ యాంగిల్ గ్లాకోమా అనే దానికి గోనియోస్కోపీ అనే టెస్ట్ చేస్తూ ఉంటాం. ఇంకా ఓసిటీ అని, కార్నెల్ థిక్నెస్ సిసిటీ అని ఇవన్నీ చూసి మనము ఒక కన్క్లూజన్కు రావచ్చు. గ్లకోమాకు చికిత్స ఎలా ఉంటుంది? ప్రతి గ్లాకోమాకు సపరేట్ ట్రీట్మెంట్ ఉంటుంది. ఇప్పుడు కంజెనిటల్ గ్లాకోమా, చిన్న పిల్లలకు పుట్టుకతోనే గ్లాకోమా వచ్చిందనుకోండి, దానికి సర్జరీ ఈజ్ ద ఓన్లీ ఆన్సర్. తప్పనిసరిగా శస్త్రచికిత్స చేయాలి చిన్నపిల్లలకైతే. రెండోది ఈ ఓపెన్ యాంగిల్ గ్లాకోమా, క్లోజ్డ్ యాంగిల్ గ్లాకోమా. ఈ క్లోజ్డ్ యాంగిల్ గ్లాకోమాకు లేజర్ ట్రీట్మెంట్, దీన్నే యాగ్ లేజర్ పిఐ అంటాం. లేజర్ ట్రీట్మెంట్ ద్వారా ఈ క్లోజ్ ఉన్న యాంగిల్ను ఓపెన్ చేయొచ్చు. ఇది చాలా చిన్న ట్రీట్మెంటు. దీని ద్వారా మనం ఫ్యూచర్లో వాళ్ళకి గ్లాకోమా రాకుండా అరికట్టచ్చు. కాకపోతే ఈ ఓపెన్ యాంగిల్ గ్లాకోమాకు ఈ మెడికల్ ట్రీట్మెంట్, సర్జికల్ ట్రీట్మెంట్. మెడికల్ ట్రీట్మెంట్ ఏమి అంటే కంటి చుక్కలు వాడేదానివల్ల కంటి ప్రెషర్ను తగ్గించవచ్చు. దీంట్లో ఎన్నో రకాల చుక్కలు ఉన్నాయి. రోజుకు ఒకసారి వేసేటివి, రోజుకు 2 సార్లు వేసేటివి, ఇలాగా ఎన్నో రకాల ట్రీట్మెంట్ ఉంది. వాళ్లకు సరిపోయిన ట్రీట్మెంటు కంటి డాక్టరు, ముఖ్యంగా గ్లాకోమా వైద్యులు నిర్ధారణ చేస్తారు. దీంట్లో ముఖ్యమైనది ఏమి అంటే ప్రెషరు ఒకసారి తగ్గితే అదే మెడిసిన్స్ లైఫ్ లాంగ్ సరిపోతాయి అనేది లేదు. అవసరాన్ని బట్టి ఈ మెడిసిన్స్ కూడా మార్చే అవకాశం ఉంది. ఇంకొకటి, ఈ ఒక్కసారి ప్రెషర్ కంట్రోలింగ్ డ్రాప్స్ వాడినప్పుడు అది లైఫ్ లాంగ్ వాడాలా అనేది మాత్రము గుర్తు చేసుకోవాలి. కొంతమందికి అవసరమైతే శస్త్రచికిత్స ద్వారా కంటి ప్రెషర్ను తగ్గించవచ్చు. దీంట్లో ముఖ్యమైనది ట్రబెకులెక్టమీ అనే ఒక ఆపరేషను, ఈ వాల్వ్ ఆపరేషన్స్, డ్రైనేజ్ ప్రొసీజర్స్ అనేటివి ఉన్నాయి. దీనివల్ల కంటి ప్రెషర్ను అరికట్టి కంటి చూపును జీవితాంతము పొందొచ్చు. ఇంకా లాస్ట్ది సెకండరీ గ్లాకోమాస్. సెకండరీ గ్లాకోమాస్ ఏ కారణంతో వచ్చినాయో ఆ కారణాన్ని తొలగిస్తే కంటి ప్రెషర్ తగ్గుతుంది.